గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, ఐ am from Sai Degree College రణస్థలం. ఈరోజు మనం ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ పేపర్ జువాలజీ నుంచి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కోసం మాట్లాడదాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్. డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అంటే ఏంటండి? డిఎన్ఏని మనం ఎన్ని రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఒక న్యూక్లియోటైడ్ యాడ్ చేయాలనుకున్నా, లేదా ఒక న్యూక్లియోటైడ్ని తొలగించాలనుకున్నా, ఒక డిఎన్ఏని వేరొక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్తో కలపాలనుకున్నా మనకి డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనకి ఎన్ని రకాల డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ ఉన్నాయో నేను చార్ట్ వేసి చూపించాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్లో మొదట మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే దాని యొక్క రిక్వైర్డ్ ఏంటి, అసలు ఎందుకు డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి అసలు డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే క్యాటలైటిక్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో తయారవుతాయండి. డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ ఎలా తయారవుతాయి? క్యాటలైటిక్ ప్రోటీన్ మాలిక్యూల్స్తో మనకి ఇవి తయారవుతాయి. అయితే ఈ ఎంజైమ్స్ మనకి ఎక్కడ లభిస్తాయి? మనం ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ తీసుకున్నా వైడ్ రేంజ్ సెల్స్లో మాత్రమే, అంటే ఒక కంప్లీట్గా నిర్మితమైనటువంటి ఒక కణంలో మనకి ఈ ఎంజైమ్స్ అనేవి కనిపిస్తాయండి. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్పామండి? వైడ్ రేంజ్ ఆఫ్ సెల్ టైప్స్. వైడ్ రేంజ్ ఆఫ్ సెల్స్లో మనకి ఈ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఎంజైమ్స్ డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి 3 రకాలండి. ఒకటి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్, డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అండ్ డిఎన్ఏ లైగేజెస్. ఈ 3 టైప్స్ని మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అంటే పర్టిక్యులర్ ప్లేస్లో డిఎన్ఏని నిర్ణీతమైనటువంటి ఒక పర్టిక్యులర్ ప్లేస్లో మనం కట్ చేయాలి అనుకుంటే అప్పుడు మనకి రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేవి ఉపయోగపడతాయండి. రెండవది డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్. డిఎన్ఏలో ఏ విధమైన మార్పును చేయాలనుకున్నా కూడా అప్పుడు మనం ఉపయోగించేవి ఏవి అంటే డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అన్నమాట. మూడవది డిఎన్ఏ లైగేజెస్. ఇక్కడ కట్ చేసాము, మోడిఫికేషన్ చేసాము, ఇప్పుడు మోడిఫై చేసిన డిఎన్ఏ ముక్కలను ఒకదానితో ఒకటి కలపాలి అనుకున్నప్పుడు డిఎన్ఏ లైగేజ్ అనేది ఉపయోగపడుతుందండి. డిఎన్ఏ లైగేజ్ ఏం చేస్తుందంటే 2 డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఒకదానితో ఒకదాన్ని కంబైన్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ టైప్ ఆఫ్ డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్లో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ కోసం చూస్తే దే ఆర్ కట్ అట్ ద డిఎన్ఏ అట్ పర్టిక్యులర్ ప్లేస్. సో డిఫైన్డ్ రికగ్నైజేషన్ సైట్స్. సో ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్ని మనం ముందుగుండా ఉపయోగించేటప్పుడు వీటికి మనం డిఎన్ఏలో పర్టికులర్ ప్లేస్ని పాయింట్ ఆఫ్ చేసి ఉంచాలండి. ఆ పాయింట్ చేయడానికి మనకు వివిధ రకాల డైస్ ఉన్నాయి, వివిధ రకాల కెమికల్స్ ఉన్నాయి. అలాగే వాటితో మనం వాటిని కట్ చేసి పెట్టుకుంటాం అనమాట. అంటే పాయింట్ చేసి పెట్టుకుంటాం, మార్క్ చేసి పెట్టుకుంటాం. ఆ మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కనుక డిఎన్ఏతో యాడ్ చేస్తే డిఎన్ఏలో ఏ ప్లేస్లో అయితే మనం కట్ చేయాలనుకుంటున్నామో ఈ ఎంజైమ్స్ వెళ్ళి ఆ డిఎన్ఏని అతుక్కుంటాయండి. అయితే ఈ డిఎన్ఏ ఎంజైమ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఎన్ని రకాలుగా పనిచేస్తాయంటే ఒకటి జనరేటింగ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్. కొత్త డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని మనం తయారు చేయాలనుకునేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్ని మనం తీసుకొని ఆ కట్ చేయడానికి మనకి ఇవి ఉపయోగపడతాయి. రెండవది రిస్ట్రిక్షన్ మ్యాపింగ్. అంటే ఒక పర్టికులర్ డిఎన్ఏని తీసుకొని దాంట్లో ఏదైతే మనకి జీన్ కావాలనుకుంటున్నామో, డిఎన్ఏలో ఏదైతే పర్టికులర్ జీన్ కావాలనుకుంటున్నామో ఆ జీన్ని మాత్రమే కట్ చేయడానికి మనకి ఈ రిస్ట్రిక్షన్ మ్యాపింగ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రిస్ట్రిక్షన్ మ్యాపింగ్ అనేది మనం చేస్తాం. దేన్ని ఉపయోగించుకొని? రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ని ఉపయోగించుకొని. సో రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేవి 2 రకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఒకటి జనరేటింగ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని కొత్త డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని జనరేట్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి. రెండవది మనకి కావాల్సిన విధంగా డిఎన్ఏని మ్యాపింగ్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన విధంగా కావాల్సిన న్యూక్లియోటైడ్స్ని అరేంజ్ చేసుకోవడానికి, మ్యాపింగ్ చేసుకోవడానికి మనకి ఈ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనేవి ఉపయోగపడతాయండి. రెండవ రకమైనటువంటి డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ ఏంటి అంటే డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ దే ఆర్ 3 టైప్స్, మెయిన్లీ 3 టైప్స్. ఒకటి న్యూక్లియేజెస్, పొలిమరేజెస్, టెర్మినేజెస్. ఓకే, ఫస్ట్ ఏంటి న్యూక్లియేజెస్. ఇప్పుడు మనం ఈ టాపిక్ అంతా ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ కోసం మాట్లాడుతున్నాం. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి?
మనకి కావాల్సినటువంటి లక్షణాలు కలిగిన ఒక కణాన్ని లేదా ఒక ప్రోటీన్స్ రిలీజ్ అవ్వడానికి కావాల్సిన విధంగా డిఎన్ఏని మోడిఫికేషన్ చేసుకోవడం, అంతే కదండి. ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి? రీకాంబినెంట్ ఆఫ్ డిఎన్ఏ, రీకాంబినెంట్ డిఎన్ఏని మనం మోడిఫికేషన్ రీకాంబినేషన్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి ఫస్ట్ ఈ డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ న్యూక్లియేసెస్ అనేవి మనకి ఏం చేస్తాయంటే డిఎన్ఏని కట్ చేయడానికి ఉపయోగపడతాయండి, డిఎన్ఏని విడదీయడానికి ఉపయోగపడతాయి. అవి 2 టైప్స్, ఒకటి ఎండో న్యూక్లియేసెస్, 2 ఎగ్జో న్యూక్లియేసెస్. ఎండో న్యూక్లియేసెస్ అంటే డిఎన్ఏ 5' to 3' ఉండేటప్పుడు ఈ 5' నుంచి 3' మధ్యలో ఉండే న్యూక్లియోటైడ్స్ని కనుక కట్ చేస్తే, ఆ మధ్య ప్రాంతంలో కనుక కట్ చేస్తే ఆ న్యూక్లియోటైడ్స్ని ఆ న్యూక్లియేసెస్ని ఏమంటాము అంటే ఎండో న్యూక్లియేసెస్ అంటాం. రెండవది ఎగ్జో న్యూక్లియేసెస్ అంటే ఒకటి 5' ఎండ్ దగ్గర కానీ లేదా 3' ఎండ్ దగ్గర కానీ మనం కట్ చేస్తే ఆ ఎంజైమ్స్ని ఏమంటామంటే ఎగ్జో న్యూక్లియేసెస్ అంటాం. వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఒకటి ఎగ్జో న్యూక్లియేసెస్ అయితే బాల్ 3-1. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాల్ 3-1 అంటే ఇది ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చినటువంటి ఎంజైమ్ అనమాట. సో ఎండో న్యూక్లియేసెస్ కానీ ఎగ్జో న్యూక్లియేసెస్ కానీ మనం ఎలా తయారు చేసుకుంటాం లేదా ఎక్కడి నుంచి వాటిని సేకరిస్తాము అంటే బ్యాక్టీరియాస్ నుంచి తీసుకుంటామండి. ఏవైతే ఎఫిషియన్స్ కలిగి ఉండేటువంటి ఎంజైమ్స్ ఉంటాయో అటువంటి బ్యాక్టీరియాస్ని తీసుకొని వాటి నుంచి మనం ఎగ్జో అండ్ ఎండో న్యూక్లియేసెస్ని తయారు చేసుకుంటాం. సో ఎండో న్యూక్లియేసెస్ ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కానీ లేదా డిఎన్ఏస్ 1 కానీ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఎగ్జో న్యూక్లియేసెస్కి ఏంటంటే ఎగ్జో 3 కానీ లేదా బ్యాక్టీరియా నుంచి తయారు చేయబడినటువంటి బాల్ 3 అనేటువంటి ఎగ్జాంపుల్స్ని కానీ తీసుకుంటాం. నెక్స్ట్ పొలిమిరేజెస్ అంటే పాలిమరేజ్, వివిధ రకాల న్యూక్లియోటైడ్స్ని మనకి డిఎన్ఏకి అందించడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ని ఏమంటామంటే పాలిమరేజెస్. పాలి అంటే ఏంటి? వివిధ రకాలు, అంతే కదా, ఎక్కువ అని అర్థం. ఓకే, మోర్ దెన్ 1 or 2 అనమాట. సో అలాంటి న్యూక్లియోటైడ్స్ని ఎక్కువ న్యూక్లియోటైడ్స్ని తీసుకొచ్చి కొత్త న్యూక్లియోటైడ్స్ని తీసుకొచ్చి మన యొక్క డిఎన్ఏకి అటాచ్ చేయడానికి మనకి ఏది యూజ్ అవుతుంది అంటే పొలిమరేజ్ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ పొలిమరేజ్ ఎంజైమ్లో మనకి ఒక 4 టైప్స్ ఉన్నాయి. పొలిమరేజ్ 1, 2, 3, 4 అండ్ టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మనకి యూజ్ అవుతాయి. ఇది డిఎన్ఏ రెప్లికేషన్లో కూడా, డిఎన్ఏ ప్రతికృతి అంటాం కదండి, ఆ డిఎన్ఏ ప్రతికృతి లేదా రెప్లికేషన్లో కూడా మనకి పాలిమరేజ్ ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతాయి. న్యూక్లియేస్ ఏదైతే ఉందో అది డిఎన్ఏని కట్ చేస్తుంది. ఆ కట్ చేసిన డిఎన్ఏకి కావాల్సిన న్యూక్లియోటైడ్స్ని పొలిమరేజ్ అనే ఎంజైము అందిస్తుందండి. ఈ ఎంజైమ్స్కి పొలిమరేజ్ ఎంజైమ్కి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిఎన్ఏ పొలిమరేజ్, క్లెనోవో ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటి అంటే క్లెనోవో అనే శాస్త్రవేత్త కనుగొన్నటువంటి ఈ ఏదైతే చైన్ ఉంటుందో ఆ న్యూక్లియోటైడ్స్ని మనం ఏమంటాం అంటే క్లెనోవో ఫ్రాగ్మెంట్స్ అంటాము. అలాగే టెర్మినల్ ట్రాన్స్ఫరేజెస్. ఓకే, టెర్మినల్ ట్రాన్స్ఫరేజెస్, దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ పాలిమరేజ్. నెక్స్ట్ ఎంజైమ్ దట్ అట్ టెర్మినేజెస్ అంటే అర్థం ఏంటండి? టెర్మినేషన్ అంటే అర్థం ఏంటి? ఆగడం, స్టాపింగ్ అని అర్థం. ఎప్పుడైతే డిఎన్ఏ అనేది కొత్త డిఎన్ఏ తయారైపోయిందో, మనకు కావాల్సిన ప్రోటీన్ రిలీజ్ చేయగలిగే డిఎన్ఏ తయారైందో ఇమీడియట్గా మనం ఆ ప్రాసెస్ని ఏం చేయాలని డిఎన్ఏ రెప్లికేషన్ని ఆపేయాలి. ఆ టెర్మినేషన్కి ఏదైతే యూజ్ అవుతాయో ఆ ఎంజైమ్స్ మనం ఏమంటామంటే టెర్మినేజెస్ అని చెప్తాం అనమాట. సో డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి 3 టైప్స్ అండి. ఒకటి న్యూక్లియేసెస్, 2 పాలిమరేజెస్, 3 టెర్మినేజెస్. న్యూక్లియేసెస్ అనేవి డిఎన్ఏని కట్ చేయడానికి వీటిని సిజర్స్ అని కూడా చెప్తామండి, మాలిక్యులర్ సిజర్స్ అని కూడా చెప్తాం. అలాగే పొలిమరేజెస్ న్యూక్లియోటైడ్స్ని, కొత్త న్యూక్లియోటైడ్స్ని డిఎన్ఏకి అటాచ్ చేయడానికి లేదా డిఎన్ఏకి అతికించడానికి ఉపయోగపడే ఎంజైమ్ పొలిమరేజెస్. ఈ ప్రాసెస్ అంతా డిఎన్ఏ అనేది కొత్త డిఎన్ఏ అనేది తయారైన తర్వాత పర్టికులర్ ప్లేస్లో ఆగాలి, స్టాపింగ్ జరగాలి అనుకుంటే అప్పుడు మనం ఏమి ఎంజైమ్స్ యూజ్ చేస్తామండి? టెర్మినేజెస్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తాం. ఈ టెర్మినేజ్ ఎంజైమ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అండ్ పొలిమరేజ్ కైనేజెస్. సో ఫాస్ఫేటేజెస్ అండ్ కైనేజెస్. ఫాస్ఫేటేజ్ అంటే అర్థం ఏంటండి? ఎక్కడైతే ఈ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయో దాన్ని ఆపుతుందన్నమాట. అంటే ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వడం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఫాస్ఫేటేజ్ ఆగిపోయిందో ఆటోమేటికల్గా మన యాటిట్యూడ్ ఏవైతే న్యూక్లియోటైడ్స్ ఉన్నాయో అవి ఆగిపోతాయి అన్నమాట. డిఎన్ఏకి అటాచ్ చేయడం అనేది ఆగిపోతుంది. అలాగే పొలిమరేజ్ కైనేజ్.
పొలిమరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, న్యూక్లియోటైడ్స్ని తీసుకొచ్చి డిఎన్ఏకి అతికిస్తూ ఉంటుంది కదా. సో పొలిమరేజ్ కైనేజ్ అంటే అర్థం ఏంటంటే పొలిమరేజ్ ఎంజైమ్ అనేది ఆగిపోతుంది, దాని ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. అలా ఆపడానికి ఉపయోగపడే ఆ యొక్క ఎంజైమ్ని ఏమంటామంటే పొలిమరేజ్ కైనేజ్ అని చెప్తా ఉంది. ఇక మూడో రకం ఏంటండి, డిఎన్ఏ లైగేజ్. డిఎన్ఏ లైగేజ్ ఏం చేస్తుంది, మనకు కావాల్సిన డిజైర్డ్ జీన్ వచ్చింది, ఆ డిజైర్డ్ జీన్ని ఒక కొత్త డిఎన్ఏగా మనము ఏర్పరిచాం. ఇప్పుడు ఈ కొత్త డిఎన్ఏని తీసుకొని వేరే డిఎన్ఏతో మనం కలపాలి అనుకునేటప్పుడు ఏం చేస్తామంటే డిఎన్ఏ లైగేజ్ని యూజ్ చేస్తాం. దీన్ని మాలిక్యులర్ గమ్ అని చెప్తామండి. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని లేదా న్యూక్లియేజెస్ని మనం ఏమంటామంటే మాలిక్యులర్ సిజర్స్ అంటాము. డిఎన్ఏ లైగేజ్ని ఏమంటామంటే మాలిక్యులర్ గమ్ అని చెప్తాం అనమాట. సో ఈ లైగేజ్ ఏం చేస్తుందండి, డిఎన్ఏని ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని ఇంకొక డిఎన్ఏ ఫ్రాగ్మెంట్తో అటాచ్ చేస్తుంది. మనకి రెండు ఉంటాయి కదా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్, ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి కూడా ఒకదానితో అటాచ్ చేయడానికి డిఎన్ఏ లైగేజ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ డిఎన్ఏ లైగేజ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఫాస్ఫోడైఎస్టర్ లింకేజ్. సో డిఎన్ఏలో మనకి 2 బాండ్స్ ఉంటే మీ అందరికీ తెలిసింది, ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఒకటి, ఇంకొకటి హైడ్రోజన్ బాండ్. ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ని మనము బ్యాక్ బోన్ ఆఫ్ ది డిఎన్ఏ అని కూడా చెప్తాము. సో ఆ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అంటే 2 పిరమిడ్స్ అండ్ 2 ప్యూరిన్స్ ఒకదానితో ఒకటి అటాచ్ చేయడానికి ఏదైతే బాండ్ యూజ్ అవుతుందో దాన్ని ఏమంటామండి ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అంటాము. ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ లింకేజ్ని ఒకదానితో ఒకటి అటాచ్ చేసేది ఏది అంటే డిఎన్ఏ లైగేజ్. అలాగే జనరేట్ ఆర్డిఎన్ఏ, ఒక కొత్త రీకాంబినెంట్ డిఎన్ఏని తయారు చేయడానికి కూడా మనకి ఈ డిఎన్ఏ లైగేజ్ అనేది యూజ్ అవుతుందండి. సో ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే మనకి డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ అనేవి మెయిన్లీ 3 టైప్స్ అండి. వన్ ఈజ్ రిస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్, రెండోది డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్, థర్డ్ వన్ ఈజ్ డిఎన్ఏ లైగేజ్. రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది అంటే ఒకటి డిఎన్ఏని కొత్త డిఎన్ఏని జనరేట్ చేయడానికి లేదా రిస్ట్రిక్షన్ మ్యాపింగ్ని అంటే పర్టికులర్ జీన్స్ని కలిపి ఒక డిఎన్ఏగా కన్వర్ట్ చేయడానికి మ్యాపింగ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిఎన్ఏ మోడిఫైయింగ్ ఎంజైమ్స్ ఈజ్ మెయిన్లీ 3 టైప్స్. వన్ ఈజ్ nucleases, polymerases and terminases. Nucleases are again 2 types. One is endonucleases, exonucleases. Endonuclease అంటే 5' కి 3' కి మధ్యలో, ఓకే 5' ఎండ్కి 3' ఎండ్కి మధ్యలో మనకి కట్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఎండోన్యూక్లియేజెస్ అంటాము. ఎగ్జోన్యూక్లియేజెస్ అంటే 5' ఎండ్ వద్ద కానీ లేదా 3' ఎండ్ వద్ద కానీ మనకు కట్ చేస్తే దాన్ని ఎగ్జోన్యూక్లియేజెస్ అని చెప్తాం. నెక్స్ట్ పాలిమరేజెస్. సో పాలిమరేజ్ ఏం చేస్తుందంటే కొత్త న్యూక్లియోటైడ్స్ని తీసుకొచ్చి డిఎన్ఏకి అతికించడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఉండే అదనపు లక్షణం ఏంటి అంటే ప్రూఫ్ రీడింగ్ చేస్తుందండి. డిఎన్ఏ మొత్తం తయారైన తర్వాత దాన్ని 5' ఎండ్ నుంచి 3' ఎండ్ వరకు ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఏ న్యూక్లియోటైడ్ అంటే పిరమిడ్ అనేది ప్యూరిన్తో అటాచ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. అలాగే ఏ న్యూక్లియోటైడ్ ఎక్కడ ఉండాలో అక్కడ అటాచ్ అయిందా లేదా అనేది చూస్తుంది. ఎప్పుడైతే ఒక న్యూక్లియోటైడ్ తప్పుగా అక్కడ అటాచ్ అయింది అంటే ఇమీడియట్గా అది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట. అంటే డిఎన్ఏని ఆ న్యూక్లియోటైడ్ తొలగించి మరొక కొత్త న్యూక్లియోటైడ్ని అక్కడ తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ప్రూఫ్ రీడింగ్ అని చెప్తాం. సో ఆ ప్రూఫ్ రీడింగ్ ప్రాసెస్ చేసేది ఏది అంటే పొలిమరేజ్ ఎంజైమ్. థర్డ్ వన్ టెర్మినేజ్. ఎప్పుడైతే డిఎన్ఏ మాలిక్యూల్ అనేది తయారైపోయిందో, స్ట్రాండ్ మొత్తం తయారైపోయిందో పర్టికులర్ ప్లేస్లో ఆపాలి అనుకున్నప్పుడు అక్కడ మనం ఏమి ఎంజైమ్స్ యూజ్ చేస్తామంటే టెర్మినేజ్ ఎంజైమ్స్ అనేవి ఉపయోగిస్తాం. టెర్మినేజ్ ఎంజైమ్కి ఎగ్జాంపుల్స్ ఆల్కలిన్ ఫాస్ఫేటేజెస్ అండ్ పొలిమరేజ్ కైనేసెస్. థర్డ్ వన్ ఏంటి అంటే డిఎన్ఏ లైగేజ్. డిఎన్ఏ లైగేజ్ ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే 2 డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని ఒకదానితో ఒకటి అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది చేసే పనులు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ లింకేజెస్ని అటాచ్ చేస్తుంది. బ్యాక్ బోన్ ఆఫ్ ద డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ చేసి ఒకదానితో ఒకదాన్ని అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ జనరేట్ ద ఆర్డిఎన్ఏ, కొత్త డిఎన్ఏ మాలిక్యూల్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని అటాచ్ చేయడానికి జనరేట్ చేయడానికి మనకి డిఎన్ఏ లైగేజ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ డిఎన్ఏ లైగేజ్ ఇస్ కాల్డ్ యాజ్ molecular gum. Thank you so much.